దేవుని పరిశుద్ధ సంఘమును ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము ప్రభు యొక్క పునరుత్థానమును గూర్చినటువంటి లేఖన సారాంశంలోనే మనందరము ప్రభువును వెంబడిద్దాం. ప్రియమైన వాళ్ళారా, ప్రధానముగా రెండు విషయములను ఈ దినపు వర్తమానం ద్వారా మీ అందరి హృదయంలో ముద్రించాలన్న ఆలోచనతోనూ ప్రార్థనతోనూ మీ ముందుకు వచ్చి ఉన్నానని నేను భావిస్తున్నాను. మొదటి విషయం ఏమిటి అనంటే, పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను దేవుని వాక్యంలో నుండి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. రెండో విషయం ఏమి చూద్దాము అనంటే, ఆ పునరుత్థానపు శక్తి దాన్ని నమ్మిన వారి యందు ఎలాంటి క్రియ చేసిందో దేవుని లేఖనంలోనూ మనం ఎరగడానికి ప్రయత్నం చేద్దామండి. ఇది మనందరము మనసు పెట్టి వినవలసిందిగా, మీరందరూ ఏకాగ్రత నిలపవలసిందిగా మీకు మనవి చేయటకు ముందు ఏం చెబుతున్నాను అనంటే, ఒకనాడు ప్రభువు సమాధిలో నుండి లేచి ఉన్నాడన్నది ఎంత వాస్తవమో, ఆయనను నమ్మిన వారిని రేపు మరలా ఆయన వచ్చినప్పుడు లేపబోతున్నాడన్నది కూడా అంతే వాస్తవం. ప్రియమైన వాళ్ళారా, ఆకాశము భూమి గతించిన ఈ రెండు గతించవు. ఆమెను వినాలనుకున్నానండి, వాస్తవానికి క్షమించండి. కొన్నిటికి స్పందించడం మనం నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. మీ మనసు లగ్నం చేయటకు ముందు చెబుతున్న మాట ఏమిటి అనంటే, ప్రభువు ఒకరోజు తన సమాధిలో నుండి మరణం నుండి జయించినటువంటి ఆ ప్రభావంతో కూడిన జీవితం మనకు కూడా ఉన్నది. అది గుర్తుపెట్టుకుందామండి. ముందు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను మనము ఎరగడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక రెండు విషయాలు బలముగా అర్థమవుతుంటాయి ప్రియమైన వాళ్ళారా. మొదటి విషయం ఏమిటి అనంటే, దేవుడు ఉన్నాడన్నటువంటి వాస్తవమును పునరుత్థానం అనేది స్థిరపరిచిందండి. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. విన్నప్పుడు సులువుగానే ఉంటుంది, కానీ అది మన ఎందుకు క్రియ చేసినప్పుడే వాస్తవంలోనికి వస్తుందని అర్థమవుతుంది. విన్నప్పుడు సులువుగానే ఉంటుందన్న మాటలో ఏముంది అని అంటే, అవును దేవుడు లేపినన్న వాక్యం అందరికీ తెలుసు, సులువే. కానీ అది మన జీవితంలో క్రియ చేసినప్పుడే వాస్తవమును మనం చూస్తాం. వాస్తవం అనేది ఎలా ఉంటుందో శక్తి భాగంలోనికి వెళ్ళినప్పుడు చూద్దాం ప్రియమైన వాళ్ళారా. కొందరు వ్యక్తులు మనల్ని తాకుతారు, కొంతమంది జీవితాలు ఈరోజు మనతో మాట్లాడతాయి. అయ్యో నిన్ను నమ్మటం లేదన్నటువంటి సందిగ్ధతలో, ఆ ప్రశ్నార్థకంలో మనల్ని విడిచిపెడతాయి వాళ్ళ జీవితాలు. కానీ మొదటగా మీకు చెబుతున్నటువంటి నిరూపణతో కూడిన వాక్యం ఏమిటి అనంటే, పునరుత్థానము దేవుణ్ణి దృఢపరిచింది, లేకపోతే నిరూపించింది. అపోస్తుల కార్యములు 2లోనికి మీరు వస్తే మనకు తెలిసిన లేఖన భాగాలను కొన్ని చూద్దాం. ముందుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఎందుకంటే సంవత్సరాలుగా ప్రతి పునరుత్థాన దినమున విని 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 కొనసాగుతున్న వర్తమానమే. నేను ఒప్పుకుంటాను, కొంత మనకు తెలిసిన సందర్భాలే మాటి మాటికి వింటుంటాం కనుక కొంత నిర్లక్ష్యము, కొంత అలసత్వము ఇవన్నీ చూపెడతాం. దానికి నేనేమి మీ మీద ఆరోపణ చేయను. మీ వైపు నేను కూర్చొని ఇటువైపు మీరు నిలబడ్డ ఇదే జరుగుతుంది నా పట్ల కూడా. కాకపోతే ఈరోజు కొంచెం మనసు పెట్టి విందాం ప్రియమైన వాళ్ళ. తెలిసిన సందర్భం కానీ కొంచెం దగ్గరికి వెళ్దాం దేవునికి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి మీరు వస్తే, పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత పేతురు గారు పలుకుతున్నటువంటి మాటలను ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 23, 24 వాక్యాలు, ఆ తర్వాత 32వ వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా 23 నుంచి చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. పేతురు గారు దృఢముగా ఆ రోజు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఆ సమాజం అంతటికి. ఏమనిస్తున్నాడంటే, దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. ఎందుకు ఇంత దృఢంగా చెబుతున్నాడు అనంటే, సాక్షాత్తు మీరు చంపింది ఎవరిని అనంటే దేవుని కుమారుణ్ణి మీరు చంపేశారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు చంపించుండొచ్చు? ఒకవేళ ఇలా కొద్దిసేపు వాళ్ళ వైపు కూడా వెళ్ళి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. చంపాలన్నటువంటి ధైర్యము, నిర్ణయం చేయడానికి వారు ఆ రోజు పురికొల్పబడినటువంటి విషయం ఏమిటి అంటే, ఆవల ఉన్న దేవుని నమ్మకపోవుట. అంతేనండి, అంతే కదా, అదే చెప్పాలి. ఒకవేళ నిశ్చయంగా అటువైపు ఉన్నటువంటి దేవుని నమ్ముంటే ఇటువైపు ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి చంపకపోయేవారు. నమ్మలేదు గనుకనే అందుకోసమే పేతురు గారు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు చంపిన ఆయన మరణమే ఆయన ఉన్నాడని నిరూపిస్తుంది. చూడండి,
దేవుడు ఆయనను లేపెను. 32లో క్లియర్గా అంటాడు ప్రియమైన వాళ్ళారా. ఆ మాట చూద్దాం మళ్ళీ. 32వ వాక్యాన్ని కూడా చూడగలిగితే అదే భాగంలో, ఈ యేసును దేవుడు లేపెను. మేమే సాక్షులం దానికి. మేమే మనం కూడా అలాంటి సాక్ష్యపు జెండాను పట్టుకొని తిరగాలండి ఈ రోజున్న లోకమందు మనము. లేకపోతే అట్టి ధ్వజమును పట్టుకొని తిరగాలి మనము. అవును, మా కొరకు మరణించిన ఆ యేసును దేవుడు లేపి ఉన్నాడు అన్నటువంటి ఆ ధ్వజమును మనం పట్టుకొని తిరగాలట ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఉన్న పొలంగా పోతున్నప్పుడు ఏం జెండాలు ఇస్తాం పట్టుకొని పోతారని అనుకోకండి ప్లీజ్. అంత పిచ్చి పని ఏం చేయం. కానీ మీరు సామెతలు 8 చదివారనుకోండి, దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే స్తుతినే ధ్వజముగా నియమించాడటండి. సామెతలు 8 చదివితే, దావీదు రాసిన సామెతల్లో స్తుతినే ధ్వజముగా పెట్టాడట. బ్యానర్, ఒక విజయపు జెండా. ఇప్పుడంటే పూర్తిగా మనము బయటకు వచ్చేసాం, ఇక మర్చిపోయాను లేండి. అయితే ఇండిపెండెన్స్ లేకపోతే రిపబ్లిక్ డే అప్పుడు మాత్రం గుర్తొస్తుంది, లేకపోతే రోడ్డు మీద ఎక్కడో ఒక దగ్గర పెట్టింది చూస్తున్నప్పుడు గుర్తొస్తుంది. కానీ అసలు ఆ దినాలు, లేకపోతే యుద్ధ వాతావరణము, రాజ్యాలు, ఆ పరిభాష ఉన్నప్పుడు ఆ జెండా నమూనా, దాని వివాద అంతా వేరుండేనండి. ఎందుకంటే ప్రతి సైన్యమునకు ముందు ఇక రెపరెపలు ఆడుకుంటూ ఒక జయకేతం ఎగరేసుకుంటూ ఒక జెండా బయలుదేరుతుందండి. ఒక పర్టికులర్గా దానికి ఇంకా అంతే ఒక రథాన్ని నియమించి ఒక బలగంతో అది పోతుంది ప్రియమైన వాళ్ళారా. విజయకేతనం అది, అంతేనండి. అది చూపించాలి బ్యానర్. మనము కూడా ఆ రోజు పేతురు నిలబడి మాట్లాడుతున్న మాటలో ఎలా ఉంది అని అంటే, ఆయన లేచి ఉన్నాడు, మేము ధ్వజం పట్టుకొని సాగుతున్నాం, మేమే సాక్షులం, అంతే. ఇంకా మేమే సాక్షులము. ఈరోజు మనము కూడా ఈ చీకటి లోకంలో, ఈ పాపపు యుగములో ప్రియమైన వాళ్ళారా, అట్టి ధ్వజమును పట్టుకొని సాగాలి ప్రతి సంఘము. ఆ బరువు బాధ్యత మన మీద ఉన్నదండి, నిజము. ఈ 3 లేఖనములను దగ్గరగా వచ్చి చూసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది ప్రియమైన వాళ్ళారా పునరుత్థానము అనేది. ఒకవేళ ఆయన ఆ సమాధిలో నుండి ఆ 3వ దినమున లేవకపోయి ఉంటే ఆధారం లేదండి, దేవుడు అబద్ధమయ్యేవాడు. యేసుక్రీస్తు వారి త్యాగం అబద్ధమయ్యేది, క్రైస్తవ్యం కూడా అబద్ధమైపోయేది. ఇది మొదటిది ప్రియమైన వాళ్ళ ఇంపార్టెన్స్. చూడండి, పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతలు ఏం కనపడుతుంది అంటే, దేవుడు నిజమని నిరూపించింది పునరుత్థానము బహుబలముగా. మీరు నమ్మగలరా ఈ మాట ఇలా చెబితే? ఈరోజు నమ్మినటువంటి మొదటి క్రైస్తవ తరం నుంచి ఇప్పటి వరకు భవిష్యత్తులో రాబోతున్న వీరందరూ దేన్ని బట్టి నమ్మిన వారో తెలుసా? పునరుత్థానమును బట్టి నమ్మిన వారేనండి. మనం ఈరోజు నిలబడడానికి సాక్ష్యంగా A to Z ఏవేవో చెప్తుండొచ్చు, అవేం నేను పొందుకోలేదు అని నేను అనటం లేదు. కానీ మీరు నేను వెనక్కి వెళితే అవేవి కూడా మన విశ్వాసానికి మూలము కాదండి, బై ఫ్రూట్స్ అంతే. ఆయన నమ్ముకొని ఉన్నందుకు దేవుడు మనకు అనుగ్రహించిన ఫలములు ప్రియమైన వాళ్ళ ఆధారాలు కావవి. ఆధారం ఏమిటి క్రైస్తవ్యానికి అనంటే, ఖాళీ అయిన సమాధి, ఖాళీ అయిన సమాధి. అందుకని పేతురు అంటున్నాడు, దేవుడు లేపాడు ఆయనని, దేవుడు లేపాడు. రెండో ప్రాముఖ్యత ఏమర్థమవుతుంది అంటే, శిలువ వైపు చూసినప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని అంగీకరించాడు అని నిరూపించింది కూడా పునరుత్థానమేనట. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన మాట. దేవుడు నిన్ను నన్ను అంగీకరించాడు అని నిరూపించింది కూడా, లేకపోతే మనకు సాక్ష్యం ఇచ్చింది, మన మనసులను దృఢపరిచింది కూడా పునరుత్థానమే. పునరుత్థానమే జరగకపోయి ఉంటే అదర్ సైడ్ వచ్చి చెప్తే ఏంటో తెలుసా, మనల్ని ఎవరిని కూడా దేవుడు అంగీకరించలేదు. ఎందుకు ఈ మాట? ఎందుకు ఈ మాట అనంటే, అటువైపు మనల్ని అంగీకరించేట ఆయన ఎవరు అనంటే మన వంటి వాడు కాదు, పాపములు ఉండేవాడు కాదు, పాపమును తలంచేవాడు కాదు, పాపమును జరిగించేవాడు కాదు, పాపములు ఉన్నవి లేనివి కలిపి ఇలాంటి వ్యవహారం కాదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇటువైపు ఉన్న మన యందు ఇదే కనపడుతుంది. ఇలాంటి మనతో అటువైపు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, నిత్యశక్తిమంతుడుగా, అద్వితీయుడుగా ఉన్న దేవుడు ఆయన మనల్ని అంగీకరించాలి, మనల్ని ఒప్పుకోవాలి అనంటే ఎలా వల్లపడుతుందండి ఆయనకి? కానీ ఈరోజు మనందరి మనస్సాక్షికి ఒక నిర్మలమైన ఒక మంచి ఏ విధంగా చెప్పాలి, సమాధానం దొరికింది. అవును, నా దేవుడు నన్ను అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడో తెలుసా? బైబిల్లో లేఖనం స్పష్టపరిచింది ప్రియమైన వాళ్ళ, ప్రభు పునరుత్థానమే రుజువు అయిందండి. ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, ఈ లేఖనము మనము చదవబద్దులము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము
కొంచెం త్వరగా వెళతాను, ఉన్న సీజన్ సమ్మర్ కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 10వ అధ్యాయము 12, 13, 14 వాక్యాలు ఆ భాగాన్ని చదవడానికి ఇష్టపడుతున్నాను. 12 నుంచి చూడండి. ఈయనైతే, అనగా యేసుక్రీస్తు వారు, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయనను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇందు విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇదే మనకు సమాధానం కలుగుటకు ఫోర్త్ అంటే పరిశుద్ధాత్ముడే కారణం. ప్రియమైన 4 విషయాలు చెప్తున్నాడు ఈ గ్రంథకర్త. మొదటి విషయం ఏమంటున్నాడంటే ఆయన బలిగా ఇచ్చుకున్నాడు ఆయనను. రెండో విషయం ఏమిటి అంటే అంత మాత్రంతో అయిపోలేదు, ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమందు కూడా కూర్చొని ఉన్నాడు. మూడో విషయం ఏం చెప్తున్నాడు అంటే ఎందుకు ఈ బలి జరిగింది అని అంటే మనల్ని అందరినీ సదాకాలమునకు సంపూర్ణులు చేయుటకు, పరిశుద్ధుల్ని చేయుటకు, నీతిమంతుడైన దేవునితో సమాధానపరచుటకు, వన్ వర్డ్తో చెప్పాలంటే మనల్ని నీతిమంతులను చేయుటకు, ఆయన సదాకాలం నీతిమంతులను చేయుటకు ఆయన బలి అయ్యాడు. అది మూడో విషయం. 4వ విషయం, ఇది నీ కొరకే నా కొరకే జరిగిందని పరిశుద్ధాత్మ దేవుడు మనకే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈ 4 విషయాలు మీ ప్రస్తావనకు ఎందుకు తీసుకొస్తున్నానంటే మొదటిది ఏముంది అంటే ఆయన బలిని గుర్తు చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. రెండోది ఏం జరుగుతుంది అని అంటే ఆ బలితో ఆగిపోలేదట, ఆ సమాధిలోనే ఉండిపోలేదట ప్రభు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడట? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఒకవేళ ఆయనే కనుక ఆ రోజు సమాధిలో నుండి లేవకపోయి ఉంటే ఏది రిజెక్ట్ అయ్యి ఉండేదో తెలుసా? ఆ బలి ఒప్పుకోపోయేవాడు. అదే నిరూపణ. ఆ రోజు ఆ సమాధి కనుక ఒకవేళ ప్రభువును ఉంచినటువంటి ఆ సమాధి తెరవబడకుండా అది అలానే నిండుగానే ఉండిపోయి ఉంటే ఏమర్థమయ్యేది మనకి అనంటే బలిని అంగీకరించినట్టు ఆయన. ఇంతకా బలి ఎందుకొరకు అర్పింపబడింది? ఆయన కొరకు కాదండి, మనల్ని సదాకాలమునకు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చేయుటకు ప్రాణం పెట్టి ఉన్నాడు. వీరందరి కోసం నువ్వు చనిపోతున్నావా? అయితే వీరందరినీ స్వీకరించడం నాకు సమ్మతమే. సమ్మతానికి మరి రుజువేది? ఇగో ఈ బలిని అంగీకరించాను, వచ్చే ఇప్పుడు నువ్వు లేవాలి అక్కడి నుంచి. నిరూపించిందండి. దేన్ని నిరూపించింది పునరుత్థానం అనంటే నిన్ను నన్ను అంగీకరించుటను. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, ఆయన బతికింది, మనము యేసుక్రీస్తు వారు బ్రతికింది మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు. ఆయన శిలువలో చనిపోయింది మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు. ఆయన సమాధిని జయించి మరణమును జయించి తిరిగి లేచింది కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చుటకే. అది దృఢపరుస్తుందండి బైబిల్. ఒకవేళ పునరుత్థానమే కనుక మన కళ్ళ ముందు మనము విశ్వసించకపోయినా, ఒక విధంగా దాని మీద మన విశ్వాసమును కట్టుకోకపోయినా, లేకపోతే పునరుత్థాన సంబంధించిన విషయాల్లో మనం బలహీనపడ్డా, ఎంత బలమైనటువంటి విషయాన్ని మనం కోల్పోతున్నాము అనంటే నిన్ను నన్ను అంగీకరించాడన్నటువంటి రుజువునే మనం కోల్పోతున్నాము. అందుకోసం మనం చూసే వెలుగే వేరుగా ఉండాలండి. పునరుత్థానం ఏడల నిజము, బలహీనంగా ఉండద్దు ప్రియమైన వాళ్ళారా. బలమైనటువంటి లక్ష్యంగా ఉండాలి పునరుత్థానం అనేది. నిజం. అన్నింటికీ మించి నేను పరలోకం వెళ్ళిపోతాను, అక్కడ నెమ్మదితో ఉంటాను, ఈ బరువులు, బాధ్యతలు, కుటుంబాలు, భర్తలు, భార్యలు, పిల్లలు, ఈ నొప్పులు, ఈ శ్రమలు ఏవి ఉండవు, హ్యాపీగా ఉంటాను. బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి చెప్పనా? ఇక్కడ సఫర్ అవుతున్నాం కనుక అది లేని ఫేజ్ అనగానే అందరం సంకలు గుద్దుకుంటున్నాం. రేపు బోత తెలుస్తుంది, పదండి అందరం కలిసి. అప్పుడప్పుడు ఒకసారి అట్టు కూడా ఆలోచించి చూడండి. హ్యాస్టీస్కి వెళ్ళాను ఉంచుతాను ఆయన జీవితం, నీకేమైనా అభ్యంతరం అన్నాడు అనుకోండి, ఏమందాం? నీకో దండం, నీ విశ్వాసానికో దండం. అక్కడ ఉన్నప్పుడు నీ దగ్గర ఎందుకున్నా అనుకున్నావు? ఇవన్నీ ఉండవంటే ఉన్నాను నీ దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఇస్తానంటే, ఆయన్ని ఇస్తానంటే, వీళ్ళని ఇస్తానంటే నీకో అదేనా? అర్థం కాల మనకు. కానట్టేనండి. అసలు మనం చూడగలిగే వెలుగే దూరంగా చూస్తున్నాం. ఉదయకాలం భయం కలిగింది ప్రియమైన వాళ్ళారా. యాక్చువల్లీ బిగినింగ్ అప్పుడే ఇది మిమ్మల్ని అడిగి ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు అడుగుతున్నాను, ఇంకా ఆలస్యం కాలేదు కనుక ఏమడుగుతున్నాను, ప్లీజ్ అండి, ఈ సంఘంలో నేను ఉపదేశించే ప్రసంగముల ఎడల దయచేసి ఒక ప్రార్థన మీరు ప్రతి ఒక్కరు చేయండి ప్లీజ్. ఏమని చేయండి అని అంటే, నేను పుట్టిన దేశము, నేను పెరిగిన సంస్కృతిని మీరు వింటున్న వాక్యంలోనికి నేను తీసుకురావద్దని దయచేసి ప్రార్థన చేయండి ప్లీజ్. మళ్ళీ చెప్తాను ఈ మాట. అందరూ ప్రభువులో బాప్తీసం తీసుకొని ఈ సంఘంలోనికి వస్తున్న ప్రతి విశ్వాసిని వినతి చేసుకుంటున్నాను, దయచేసి నేను ఈ సంఘంలో బోధిస్తున్న ఉపదేశముల ఎడల ఈ దేశంలో పెరిగినటువంటి ఈ దేశపు ఆనవాళ్ళు, ఈ దేశపు సంస్కృతిని దయచేసి నేను మీరు వినే వాక్యంలోనికి తేవద్దని ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా?
ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు ఆయన మార్గంలోనికి పిలిచిన మన పిలుపునండి ఈరోజు హిందూ సాంప్రదాయాల్లోని కలిపేశారు. తెలుసా? ఈరోజు మనకు తెలియకుండానే ప్రియమైన వాళ్ళ ఇక్కడున్న వాతావరణపు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతిలో ఉన్నటువంటి కొన్ని విలువలండి దేవుని యొక్క వర్తమానాల్లోనికి తీసుకొచ్చి పెట్టేశారు. మీకు నాకు తెలియని విషయం ఏంటంటే, ఇది దాన్ని గుర్తు చేస్తుందా, ఇది దాని నుంచి ఇది వచ్చిందా, మనకు తెలియవండి ఇవి. ఆ భయం ఉంది తెలుసా. సింపుల్గా ఒకటి చెప్పువానంటే చెప్తానండి, అఫెండ్ అయినా ఇది కొంచెం రాంగరింగ్ అయినా, ఈరోజు స్వర్గము నరకం అన్న దాని గురించి ఏ అండర్స్టాండింగ్ వింటున్నాం మనం? ఏ అండర్స్టాండింగ్ వింటున్నాం? ఒకసారి ఆలోచించాలి. పట్టుకొచ్చేమండి ఈ సంస్కృతిలో ఉన్నటువంటి కొన్ని మూలాల్లో పెరిగేసాం మనం. ఆ మూలాల్లో పెరిగిన వాటన్నిటిని దేవుని యొద్దకు కూడా తీసుకొచ్చి దేవుడు చెప్పినటువంటి వాక్యంలో ఉన్నటువంటి పునరుత్థానము, దేవుడు తీసుకుని వచ్చినటువంటి రాజ్యం ఈ కట్టుబాట్లలోనికి కాదు, ఈ కట్టుబాట్లలోనికి తీసుకెళ్ళటం లేదు మనల్ని. సైడ్ ట్రాక్ ఒకటి వచ్చింది, ఈ సైడ్ ట్రాక్ మీకు తెలియట్లేదు, నాకు తెలియట్లేదు. మనం పెరుగుతున్న సమాజంలో చూస్తున్నాం కనుక, అవును ఇవి లేకుండా ఉంటేనే జీవితం బాగుంటుంది, అవి లేకుండా ఉంటేనే నేను ఆఫ్టర్ లైఫ్ మ్యారేజ్ పిల్లలు అంత చిన్న దాని గురించి మాట్లాడటం లేదు. అసలు దేవుని మీద మన అవగాహననే కొంచెం పొల్యూట్ అయింది. సరే ఇప్పుడు కూర్చొని ఇది పొల్యూట్ అది పొల్యూట్ అని ఏబిసిడీలు కాలమ్స్ పెట్టి చెప్పే ఒపీనియన్ నాకు లేదండి ఇప్పుడు. అందుకే నేను ఏమడుగుతున్నాను అంటే, దయచేసి ప్లీజ్ నా కోసం ప్రార్థన చేయండి. ఈ సంస్కృతులు ఈ లోకంలో ఉన్న వాటిని మిమ్మల్ని మభ్యపెట్టేటట్టుగా తీసుకొచ్చి వాటిని వీటికి గలిపి మీకు బోధించేటటువంటి ఆ శోధన నుంచి నన్ను బయట తీయమని అడగండి ప్లీజ్. ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. మీరు బైబిల్తో చదువుతూ నేర్చుకోండి, బైబిల్ని మీకే కనపడుతుంటాయి. ఇది ఇలా చెప్పలేదు కదా, మరి ఇన్నేళ్ళు నేను ఎందుకు విన్నాను, నేను ఇలా నమ్మొద్దు కదా, ఇది ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేను నమ్మాను, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అసలు? మీతో అంటున్నాను కదా, ఉదయకాలం చాలా భయం ఉండేనండి, ఒక మానంగా నిద్రపట్టలేదు అసలు. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా, ఎంతో కొంత మీకు ఉపదేశించి మీ యొక్క రక్తం నా చేతులకు అంటించుకున్నాను నేను. నిజం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏమండి పునరుత్థానం మీద మన జీవితమును మన విశ్వాసమును కట్టుకోకుండా మనము ఇక దేవుని దగ్గరికి వచ్చామంటే అసలు పర్పస్ ఏంటో ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అసలు ఎందుకు వెంబడించాలనుకుంటున్నావు ఏంటి, ఇక అన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయండి. కానీ ఇక ప్రశ్నల దగ్గర మిమ్మల్ని విడిచిపెట్టండి. కానీ ఈరోజు రెండవ నిరూపణ ఏం చెబుతున్నాను అనంటే, నిన్ను నన్ను పరలోకంలో ఉన్న దేవుడు అంగీకరించాడనడానికి రుజువు ఏమిటి అనంటే, ఖాళీ అయిన ఆ సమాధి ప్రియమైన వాళ్ళారా, ఆయన పునరుత్థానమే. ఆ బలిని అంగీకరించాడటండి. ఎంత ఆనందకరమైన విషయం తెలుసా ప్రియమైన వాళ్ళారా. మనం ఇశ్రాయేల్లో ఏంటో ఇక్కడ కొన్ని మనకు అర్థమేంటి ఏమేమో, ఎందుకంటే వాళ్ళు అపరాధం చేశారనుకోండి, కొన్ని బలులు దేవుడు నియమించాడండి, దీనికి ఇది చేయాలి, దీనికి ఇది చేయాలి, దీనికి ఇది చేయాలి. వాళ్ళు పోయి నేరుగా ఇవ్వడానికి ఆస్కారం లేదండి. ఎవరు పోయి ఇవ్వాలో తెలుసా? ఒక క్రమం ఉంది. లేవి క్రమంలో ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు ఒక ఆర్డర్ ఉంది. ఆయన వచ్చి వీరి మీద సమాధానము ప్రకటించాడనుకోండి, ఇక ధైర్యం అండి, దానికి సంబంధించిన రక్తం తీసుకొచ్చి చిలకరించాలి ప్రియమైన వాళ్ళారా. ఒకసారి మీరు ఆలోచించండి, అది మన మనస్సాక్షిని తినేస్తుంది. మనం చేసిన తప్పు, నిద్ర పట్టనివ్వటం లేదు, కూర్చొని ఇవ్వటం లేదు, పని చేసుకొని ఇవ్వటం లేదు, కుటుంబం అసలు ఇక మనం తినేస్తుంది అణువున. ఇక మన మనస్సు సమాధాన పడాలి, ఇక మళ్ళీ మనకు నెమ్మది దొరకాలి అంటే, ఇక ఏదైనా ఉంది అంటే మన తప్పు క్షమింపబడింది అన్నటువంటి ఒక మాట కావాలి. ఆ మాట కొరకు ఒక యాజకుని దగ్గరికి వెళ్ళిపోయాం. ఆయన సీరియస్గా బలిని తీసుకున్నాడు, అంత చేశాడు. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు అంగీకరించలేదు అనుకోండి, ఏంటి సంగతి? ఏంటి మీకు నాకేమనుంది అనంటే, అంగీకరించకపోతే పోనీలే, మనసాక్షి నుంచి పోగలరా మీరు? ఎక్కడికైనా పోగలమండి మనం అసలు? క్షణక్షణం అది తింటుంటే నాకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా, ఎంత పెయిన్ ఉంటుందో. డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కూడా నా మీద. అది విషయం వేరు, కానీ చెప్తున్నాను, మన మనస్సాక్షి దూరంగా వెళ్ళలేమండి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అంగీకరించాడని ఈజీగా మనం అనుకుంటున్నాం. మనము కూడా వెతికితేనండి ఆ దేవుడు నన్ను అంగీకరించాలని వేదన పడి మనం చేసిన అపరాధములు మన మీద నిజముగా ఆ పిలిగ్రిమ్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి ఆ బుక్ వల్లే మన మీద భారం పెరిగిపోతూ దినదినం మొయ్యలేనంత బరువు అయిపోతూ, అసలు నాకు ఎక్కడ నెమ్మది దొరుకుతుంది, నా అపరాధములకు నా తప్పులకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది, తడువులాడుతూ క్షణక్షణం ఒక యుగంగా బతుకుతున్నప్పుడు అప్పుడు దేవుడు అంగీకరించాడన్న మాట మన చెవికి వినబడితే అప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా, ఇదా దేవుని దగ్గర నుంచి నేను పొందుకున్నది. నిజం. ఏదో టెంపరీగా కాదు. పాత నిబంధనలోనైతే యాజకుడు ఆ క్షణానికి ఆ చేసిన ఒక్క అపరాధం నిమిత్తం ఆ ఇచ్చిన బలి, అయ్యా ఈసారి నేను క్షమించాడు పో, ఆ ఒక్కసారికే. కానీ మనం చదువుకుంటూ వచ్చిన ఈ మాట ఎలా ఉందో తెలుసా? సదాకాలమునకు. ఎంత గొప్ప నిరూపణ తెలుసా అండి పునరుత్థానం అనేది. నేను నన్ను అంగీకరించడండి. దయచేసి ఇట్లా అనుకోకండి, మనల్ని అంగీకరించాడంటే మనం పెద్ద ఏదో గొప్ప ఉన్నతలో దయచేసి అనుకోకండి ప్లీజ్. దయచేసి మీరు అనుకోకండి.
మీకంటే ఒక మెట్టు పైనున్న ఇంకొక అవతలున్న వ్యక్తే మనల్ని అంగీకరించాలంటే ఈరోజు 100 కొలతలు వేస్తాడండి మన మీద. ఎవడీడని. అంతే కదా. దేవుని ఎక్కడ చూస్తున్నామో అప్పుడు అర్థమవుతుంది ప్రియమైన, ఎంత ఉన్నతుడు ఎంత దుర్బలుణ్ణి అంగీకరించాడన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. అటు ఆయన స్థాయి మనకు తెలియలేదు అనుకోండి, ఇటు మన స్థాయి ఎప్పుడు గొప్పగానే ఉంటుందండి. సరే, ఎక్స్టెండ్ అవుతుంది. కానీ ఒక విధంగా పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతని, ఇంపార్టెన్స్ మీతో చెప్పాలనుకున్నప్పుడు ఈ 2 చెప్పాలనిపించిందండి. మొదటిది, దేవుడు ఉన్నాడని నిరూపించింది. రెండోది, ఆ దేవుడు నిన్ను నన్ను అంగీకరించాడని నిరూపించింది. ప్రియమైన వాళ్ళ పునరుత్థానం ఇక్కడితో నాపునండి ఈరోజు శర్మని. అతి ముఖ్యమైన భాగం ఇప్పుడు మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ. దయచేసి ఒకసారి పునరుత్థానపు అధ్యాయంగా ఉన్నటువంటి అధ్యాయంలోనికి మీరు వస్తే 15వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఏమంటే ప్రతి సంవత్సరం నాకు పెద్ద క్వశ్చన్ మార్కేనండి. ఏం క్వశ్చన్ మార్క్ అని అంటే, మనం నమ్మేస్తున్నాం అనుకుంటున్నాం కదా, బట్ ఎందుకు ఇంత బలంగా ఉన్న ఒక చర్చ్ ఎందుకు ఈ విషయంలో వెనుకబడిందని ప్రతి సంవత్సరం నేను వెతుక్కున్న ప్రశ్న అవుతుంటుందండి వ్యక్తిగతంగా. ఒకసారి రండి 15వ అధ్యాయం 12వ వాక్యం నుంచి కొన్ని లేఖనాలు చదువుదాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. దయచేసి ఒకసారి మీరు వినండి. ఈరోజు మాట్లాడేవాడు ఒక్కడున్నాడు కనుక నేను గట్టిగా వాగేస్తున్నానండి. ఈ సంఘంలోని వాతావరణమే మన సంఘంలో కూడా ఉందనుకుందాం. ఏంటి ఈ సంఘంలో ఉన్న వాతావరణం? ఈ సంఘంలో ఏమున్నారో తెలుసా? ప్రవచించేవారు చాలామంది ఉన్నారండి. మీరు చూస్తారు కదా, 14వ అధ్యాయం చదవని తెలిసిపోతుంది. బోల్డ్ ఎంతమంది ఉన్నారు. గోల ఎక్కువ అయిపోయిందండి చర్చలో. ఏంటి ఆ గోల? నాకు ఇది బయలుపడింది, నాకు అది బయలుపడింది. ఆపుతలేరట ఆ సీక్వెన్స్. ఆ డిస్టర్బెన్స్ చాలా దూరం వెళ్ళిందండి. పక్క సంఘాలకు కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పౌలు గారి దాకా వెళ్ళిపోయింది. పరిస్థితులు బాగాలేవని ఇక ఉత్తరమే రాయాల్సి వచ్చింది ఈ చర్చ్ని గురించి. ఏం జరుగుతుందండి? ఇది అప్పుడు పౌలు గారు అన్నారు, క్రమంగా నడవనియండి. మీకు తెలియటం లేదా? మనం నమ్మిన దేవుడు సమాధానానికి కర్త, కానీ అల్లరికి మీకు ఎక్కడ కనపడ్డాడు ఆయన? ఇలా ప్రవచించేవారు ఏం పట్టుకొచ్చారటంటే తెర మీదకి, పునరుత్థానమే లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇందాక మీతో అన్నాను కదా, కొరంథీ చర్చ్ వాతావరణం మన చర్చ్లో ఉండే, ఇటుపక్క ఒకడు ఉందని మోగుతుంటే, అటుపక్క నుంచి ఇంకోటి లేదని మోగుతుంటే, ఇంకో పక్క నుంచి ఇంకోటి మోగుతున్నాడు. ఎలా ఉంటుందండి? వినవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి సంఘంలో మీరు నేను ఉంటే మనం చేయాల్సింది ఏంటి? ఇలాంటి ప్రశ్నలతో చూసినాం. ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఒకవేళ నేను కూడా ఆలోచిస్తున్నాను ప్రియమైన వాళ్ళ, ఒకవేళ ఆ టైంకి నేను ఆ చర్చ్లో ఉంటే, లేదనే దాన్ని నమ్మడానికి, ఉందనే దానికి నమ్మడానికి మధ్య నా ఊగిసలాట ఎలా ఉంటుంది? అప్పుడు ఖచ్చితంగా ఒక బలమైన కారణం కావాలండి మనకి, అంతే కదా? రెండిట్లో ఏదో ఒకటి నమ్మడానికి. లేదు అని నమ్మడానికి ఒక బలమైనది కావాలి, ఉంది అని నమ్మడానికన్నా ఒకటి బలమైనది కావాలి. సరే, లేదనే దాని గురించి ఇప్పుడు నాకు డిబేట్ లేదండి, దాని గురించి ఒరియే లేదు నాకు. కానీ ఉంది అని నేను నమ్మాలి అంటే నాకు ఇంకొక బలమైన కారణం కావాలి కదా. ఆ కారణం మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ప్రియమైన వాళ్ళ. ఇది ఒక హెల్ప్ అనుకోండి. ఒకవేళ మళ్ళీ ఏమన్నా బలహీనమైనటువంటి ఆలోచనలు మీకుంటే కొంచెం బలపరచడానికి, ఇంకొంచెం స్థిరపరచడానికి ఉపయోగపడేది. పునరుత్థానం ఉందని బలంగా నమ్మడానికి నాకు ఒక ఆధారం కావాలని వెతుకున్నప్పుడు, ఆ ఆధారం ఈ అధ్యాయంలో పౌలుగా రాసినప్పుడు చాలా బాగా అనిపించింది ప్రియమైన వాళ్ళ. ఆ ఆధారం ఏంటో తెలుసా? మనందరి దగ్గర ఉందండి అది. పునరుత్థానం ఉంది అని మనం నమ్మడానికి కావాల్సిన ఆధారం మనందరి దగ్గర ఉంది. లేకపోతే మనందరికి కావాలని కోరుకోవడానికి కావాల్సిన ఆధారం మనందరి దగ్గర ఉంది. ఆధారం ఏదో కాదండి, మన శరీరమే ప్రియమైన వాళ్ళారా. ఇది ఉన్నన్ని రోజులు గుడ్డిగా నమ్మొచ్చండి నాకు పునరుత్థానం కావాలి అని. మీకు తెలియటం లేదా డే బై డే దీని సంగతి? పొద్దున్న ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటుండే సంఘపాదర్తో అబ్రహాం అంతా. విచిత్రమైన విషయాలండి. ఏమండి, చావుకి ఎంత దగ్గర ఉన్నామో తెలుసా మనం? పొద్దున్న మేము అదే అనుకుంటున్నాం. అయినా బతుకుతున్నాం, కానీ చావుకి ఎంత దగ్గర ఉన్నాము అని అంటే ఒక బ్రెత్ అంత దూరం అండి, అంతే. మనం శ్వాస తీసుకొని వదిలేసేంత దూరం మాత్రమే ఉన్నామండి చావుకు. కనురెప్ప కొట్టి తెరిచేంత లోపే అంతే చావుకి. బతుకుతున్నాం ప్రియమైన వాళ్ళైనా. ఇక్కడ దేవుని సహాయము, మన జాగ్రత్తలు ఇవన్నీ కొద్దిసేపు నేను పక్కకు తోసేస్తున్నానండి. నేను ఏది ముందు పెడుతున్నానంటే ఎంత బలహీనమైన శరీరంలో మనం ఉన్నామో దాన్ని తెర మీదకి తీసుకొని వస్తున్నాను. ఇది మనుగడ సాగించాలి అంటే అబ్బో, ఇది వెళ్ళవలసిన జాగ్రత్తలు అన్నీ కావండి. నేను ఏం చేసినా పర్వాలేదు, రాయిలా ఉంటుంది, కట్టెలా ఉంటుంది, ఇది నెట్టుకొని పోతుంది, ఈడ్చుకొని పోతుంది, పర్వాలేదు తట్టుకుంటుంది, ఏం లేవండి. జాంతానా అంతే, 4 కిలోమీటర్లు నడవండి, అయిపోయింది. సీన్ అంతా మారిపోద్ది ప్రియమైన వాళ్ళ. మీరు ఏదైనా పెట్టుకోండి,
మీరు ఏ భాగాన్నైనా తీసుకోండి. ఇప్పుడున్న శరీరమే మనకు చెబుతుంది ఏంటి అంటే ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదండి, ఉండగలిగేది అంతకన్నా కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ అధ్యాయంలో పౌలు గారు దృఢపరచుకుంటూ చెప్పుకుంటూ పోతుంది. అదే కొన్ని మాటలు చూద్దామండి, ఆయన నోట విందాం ప్రియమైన వాళ్ళు. ఆయన అంటున్నవి ఎలాంటివి ఉన్నాయో చూడండి. అదే అధ్యాయం 15వ అధ్యాయం. ఎందుకంటే 12లో లేదని చెప్తున్న వాళ్ళని డిఫెండ్ చేయడానికి చాలా విషయాలు రాశాడు. ఈ అధ్యాయం అంతా మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడున్న సమయం సరిపోదు, కానీ మీరు చూడగలిగితే 40 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటూ వెళ్తున్నాను. 40 నుంచి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదమును కలదు కదా, మృతుల పునరుత్థానమును అలాగే. ఆ తర్వాత అంటున్నాడు, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అందుకు కావాలి మనకు పునరుత్థానము. నువ్వు ఎందుకు నమ్ముతున్నావు కానీ నాకు పునరుత్థానాన్ని అంటే ఇప్పుడు నేను ఈ అధ్యాయం నుంచి నేర్చుకొని చెప్పగలను. నాకున్న ఈ దుర్బలమైన శరీరము రేపు నూతనమైన శరీరంగా నిలబడుతుంది, అందుకోసం నేను నమ్ముతున్నాను అంతే. ఇప్పుడు రోగములతోనూ పాపములతోనూ బలహీనలతోనూ ఒక మీదంగా కృంగి కుషించి క్షయమైపోతున్న ఈ దేహము రేపు వీటన్నిటికి అతీతముగా అక్షయమైనదిగా బలమైనదిగా నూతనమైనదిగా కొత్తదిగా నిలబడబోతుంది కనుక అందుకు నమ్ముతున్నాను నేను పునరుత్థానమును. పౌలు గారు అదే చెప్పుకుంటూ వెళ్తున్నాడండి. శరీర సంబంధిగా మాట్లాడుతున్నట్టుగా ఉన్న కొన్ని చెప్పాలి ప్రియమైన వాళ్ళారా మనకు. ఇది ఏమొద్దు, ఇది నాకేం అవసరం లేదు, ఈ విశ్వాసం వద్దు, ఈ పునరుత్థానం వద్దని ఒకవేళ దూరంగా పరిగెత్తాలన్న మనసు ఉంటే ఆ మనసును పురుకొల్పుటకు చెప్తున్న మాటలు ఎందుకు నమ్మమని ఈరోజు ప్రోత్సహించుతున్నానంటే ఈరోజు దేంట్లోనైతే ఇబ్బంది పడుతున్నామో, దేంట్లోనైతే వేదన పడుతున్నామో, రోగములతోనూ నొప్పులతోనూ ఆయాసములతోనూ మరణంతోనూ ఇంక ఏమైనా పెట్టుకోండి ప్లీజ్, సఫర్ అవుతున్నాయి చిన్నగా చెప్పండి శరీరంలో ఉండే, వీటన్నిటికీ విడుదల, వీటన్నిటి నుంచి విముక్తి, వీటన్నింటి నుంచి ఒక నూతన స్థితి. ఏమండి మోసానికి అంటే మనం ఒక మోసంలో పడడానికి మోసంలో పడకుండా ఉండడానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది ప్రియమైన వాళ్ళారా. మనం మోసంలో పడకుండా ఉండడానికి ఎప్పుడు కూడా మన చాయిసెస్ ఎలా ఉండాలంటే మన దగ్గర ఉన్నవో లేకపోతే మనకు తెలిసిన వాటిని రీప్లేస్ అయ్యేటి వాటిని ఆశ్రయించాలట తప్ప వాటి ప్లేస్లో మళ్ళీ కొత్తది ఏదైనా వస్తే భయపడాలట. ఎప్పటికీ మోసానికి కొంచెం అంటే తెలివిగా వ్యవహరించడానికి ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు బాగా అనిపించిందండి. ఆ వ్యక్తి అన్న మాట ఏంటి అంటే నీకు తెలిసినవో లేకపోతే నీకు అలవాటు ఉన్నవో నీ దగ్గర ఉన్నవో వీటిని రీప్లేస్ అంటే నువ్వు నమ్ము, మోసపోవు. ఎందుకంటే నీకు ఒక ఐడియా ఉంది వాట్ ఈజ్ వాట్ అని, ఇది ఏంటి, దీని విధానం ఏంటి, దీని పని ఏంటి, దీని లైఫ్ ఏంటి, నీకు ఒక ఐడియా ఉంది కనుక దీనికి సంబంధించి రీప్లేస్ అంటే నమ్ము, పర్వాలేదు. కానీ కంప్లీట్గా ఇది కాకుండా ఇంకోటి వస్తుందంటే మాత్రం తొందరపడి నమ్మకం, ఎందుకంటే దాని గురించి నీకు ఏం తెలియదు, ఈజీగా నువ్వు మోసపోతావు. ఎందుకే మాట చెప్తున్నాను తెలుసా, పునరుత్థానంలో జరిగేది ఇదేనండి. మనకి ఏది బాగా ఫెమిలియరో, మనం దేంతో పుట్టామో దేంతో పెరిగామో దేంతో చచ్చామో అదే నూతనపరచబడబోతుంది పునరుత్థానంలో. అందుకు నమ్ముతున్నాను నేనంతే. ఇది కాకుండా నాకు ఇంకేది ఇస్తానన్న భయమేనండి, నాకేం తెలియదు. అది ఎగ్జాంపుల్గా చెప్పమంటారా, ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దేహంలో నేను ఈజీగా ఇమ్మడగలిగి ఉన్నాను, బతకగలిగి ఉన్నాను. రేపు నాకు 4 కాళ్ళు 10 చేతులు ఇచ్చాడు అనుకోండి, నేను ఇచ్చేగా చెప్తా నేను బతకలేనని. నాకు తెలియదు అసలు ఏముంటుంది అలా నేను ఉండగలనో లేనో కూడా తెలియదు. పౌలు గారు అదే చెప్పుకుంటూ వస్తున్నారండి. పునరుత్థానమును మనం బలముగా నమ్ముటకు కొంచెం శరీర సంబంధిగానే మాట్లాడుతున్నాడు అనుకోండి ఈ సందర్భంలో. ఇంక ఇలా చెప్తే నన్ను అర్థమవుతుందేమో, నేనేమో కల్లారా చూసి దమస్కు మార్గంలో అనుభవంతో నేను పోతుంటే నేను వచ్చి మీ మధ్య సువార్త ప్రకటించిన సంఘంలోనికి వచ్చిన వాళ్ళు ఏమని చెప్పడం మొదలుపెట్టారు, అసలు పునరుత్థానమే లేదని చెప్తున్నారా, దాన్ని మీలో నమ్ముతున్నారా? ఇదేం విచిత్రం అసలు. ఏం చెప్పాలి మీకు ఇంకా? ఈ చర్చ్ తను అన్నాడండి, నాకు అనేక సంగతులు మాట్లాడాలని ఉంది. ఇంకొంచెం గట్టిగా చెప్పిన మాట ఏంటంటే అసలు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడాలని మనసుంది. ఏమని మాట్లాడాలి? ప్రకృతి సంబంధులు మీరు ఆ చర్చ్ తనాల్సి వచ్చిందండి. సరే అలా అనుకుంటున్నారు, అలానే కొన్ని మాట్లాడతాను. మరి ఏం చేయను మరి ఇంకా, అందుకోసం చెప్తున్నాడు. ఆ లిస్ట్ చదువుదాం ప్రియమైన వాళ్ళు, మళ్ళొకసారి చదువుదాం 15వ అధ్యాయం 42 నుంచి. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇక మరణం తాకదటండి ఆ శరీరాన్ని. ఇక అది కుళ్ళిపోవుట, కృషించిపోవుట, నీరసించిపోవుట, లేకపోతే వృద్ధాప్యంలోనికి వెళ్ళుట, ఇక ఈ నమూనాలు లేవు ఆ శరీరంలో. పునరుత్థానం తర్వాత పొందుకోబోతున్నటువంటి ఆ శరీరంలోకి ఈ నమూనాలు లేవు. 2వ మాట, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును. ఎలా ఉందండి ఈ బాడీ? ఏమండి ఎంత గట్టిగా మాట్లాడుకున్నా అనొచ్చా, ఒక 18 నుంచి ఒక 35 వరకు ఉంటుందేమో మన దాని మీద ఇష్టం.
ఎందుకంటే కొంచెం అన్నీ ఎనర్జీతో ఉంటాయి, ప్రతి సెల్ మంచి ఫుల్ పవర్తో ఉంటుంది కనుక గ్లో ఉంటుందండి ఫేస్లో, స్కిన్ మీద ముడతలు లేకుండా చాలా పాలిష్డ్గా ఉంటుంది. మీరు ఏమేమి అప్లై చేసినా మంచి గ్లో అన్నీ బాగుంటాయండి. ఇంకా దెన్ ఆఫ్టర్ 35 ఇంకా చూసుకొని అయిపోయింది అంతే సంగతి. ఇంకా బట్టలు ఫిట్ అవ్వవు, ఓ పక్క నుంచి జారుతుంటాయి, ఈడు ఊగుతుంటుంది, ఆడు ఊగుతుంటుంది, ఇంక వద్దులేండి కదా. నిన్ను విమర్శ చేసినట్టుగా ఉంటుంది. కానీ అదేనండి ఘనహీనమైనది. సమాజంలోనికి రావడానికి బాధపడుతుంటాం, నలుగురితో మాట్లాడడానికి బాధపడుతుంటాం. ఎందుకంటే అప్పుడు తత్తరపాటు వస్తుంది, వణుకుడు వస్తుంది, స్వరంలో మాధుర్యం పోతుంది, అన్నీ మారిపోతాయండి. ఇక ప్రైమ్గా వచ్చి చూపించుకోగలిగేటువంటి అరా అయిపోయింది. ఎరా అంతా డెడ్ అయిపోయిన తర్వాత ఇక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎక్కువ సమాజంలోనికి రాలేని వాతావరణము, ఘనహీనత. కానీ పౌలు గారు ఏమంటున్నారు, మహిమ కలిగింది అవ్వబోతుంది అది పునరుత్థానం తర్వాత, మహిమ కలిగింది. అందుకోసం పరిశుద్ధ సేవకులు అంటుంటారు, ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత ఆయన ఏ స్వరూపంతో, ఒక విధంగా ఏ దేహంతో, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఆ ఏ ఏజ్లో మీరు చూసారో ఆ ఏజ్ మొత్తం నిత్యత్వం అంతా మనం ఉంటుంటాడండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు తెలుసు ప్రైమ్ ఏజ్ 33, ఇంకా చాలు అలా ఉండబోతున్నది. ఎందుకు ఇంత ఈ విషయాన్ని ఇంతగా స్ట్రెచ్ చేస్తున్నాను అంటే నమ్ముటకు ఆధారం కల్పించుకుందామని మరింతగా. మూడో మాట ఇంకా కిందికి చదువుదాం ప్రియమైన వాళ్ళారా. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దాన్ని రిలేట్ చేస్తున్నాడు పౌలు గారు. మళ్ళీ ఏదో కొత్త బాడీ గురించి, కొత్త బాడీ అంటే దీనికి సంబంధం లేకుండా, దీనికి రిలేట్ కాని దాని గురించి అసలు మాట్లాడటం లేదు. ఇలాంటి నమూనానే శరీరమే, కానీ నూతనం అది. అందుకే నమ్మమని ప్రోత్సహిస్తున్నానండి. అందుకే ఎందుకు అంతగా మనము పునరుత్థానం వైపు ఆశతో ఆసక్తితో చూడాలంటే ఈ బాడీ ఏంటో మనకు అర్థమైందంటే రాబోతున్న బాడీ ఏంటో మనకు తెలిసిపోద్దండి. వెరీ సింపుల్. నేను ఇంకా మీకు ఏదో కూర్చోబెట్టి చెప్పనవసరం లేదు. డే బై డే మీకు తెలియటం లేదా? నేనంటూ కొంత యవ్వన వయసులో ఉండి కొంత బలంతో మీకు కనపడుతుండొచ్చు కనుక నేను అంతగా అడ్మైర్ చేయకపోవచ్చు. ఇప్పుడు నేను బాగున్నాను కదా, బాగా చేయగలుగుతున్నాను కదా, ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూడండి నన్ను, మీకు అర్థమైపోతుంది. అప్పుడు నేనే చెప్తుంటాను, ఇది నొప్పి, అది కాలు, అది XYZ. ఆ డే బై డే ముందుకెళ్తున్న కొద్దీ అప్పుడు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా, అసలు వృద్ధాప్యమును దాటిన జీవితం కావాలి అని. పౌలు గారు అంటున్నారు పునరుత్థానంలో అదే ఉంది. మీకు ప్రాముఖ్యతను చెప్పడానికి ప్రయత్నం చేసి ఉన్నాను, ఎందుకు కోరుకోవాలో కూడా చెప్పి ఉన్నాను. కానీ ముఖ్యమైనది ఇప్పుడు మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళారు. ఏమిటి అని అంటే అసలు పునరుత్థానమును నమ్మిన వారి జీవితంలో ఆ పునరుత్థానం తీసుకొచ్చిన మార్పు ఈరోజు మనం తాకాలండి. కొన్ని విషయాలు 2 మాట్లాడతాను ప్రియమైన వాళ్ళారా. మొదటిది వాళ్ళని మార్చింది, రెండోది వాళ్ళ ద్వారా వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులను మార్చింది పునరుత్థానము. మొదటిది వాళ్ళని మార్చిందండి నమ్మినందుకు. రెండోది ఏం చేసింది అంటే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మార్చింది ఆ పునరుత్థానం మీద ఉన్నటువంటి విశ్వాసము. దయచేసి ఒకసారి మీరు రాగలిగితే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4 కాదు 6, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఒక 20 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చదువుకుంటూ వెళ్దాం ప్రియమైన వాళ్ళ. 4 నుంచి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4. ఈ చదవబోతున్న లేఖనం మనం ఏం చూపెడుతుంది అంటే ప్రభు యొక్క మరణంతో మనము కూడా మరణించి ఉన్నాము కనుక ప్రభు యొక్క పునరుత్థానంతో మనము కూడా పునరుత్థానం పొందుకొని ఉన్నామని చెప్పబడుతుందండి ఈ లేఖనం. ముందైతే చదువుదాం, కొంచెం కష్టం, థియాలజికల్గానే దీన్ని చూడాలి. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధంగా ఎరగలిగే విషయం అవుతుంది తప్ప అనుభవపూర్వకంగా నేను అనుభవించి తెలుసుకుంటానంటే కొంచెం దూరం. ఇప్పుడు ఇది కొంచెం దూరం. ముందైతే చదువుదాం 4 నుంచి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్వము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయన పాతి పెట్టబడిన చోట ఆయన ఉంటే మనం కూడా ఆ సమాధిలోనే ఇప్పటికి ఉండేటోళ్ళం. కానీ ఆయన అక్కడ ఉన్నాడా? లేదు. దూత గట్టిగా చెప్పి ఉన్నది, ఇక్కడెందుకు వెతుకుతున్నారు? ఇంకా అన్నది, మృతులలో ఆయన ఎందుకు వెతుకుతున్నారు అసలు మీరు? ఆయన లేచి ఉన్నాడు. రోమ 6:4 ఏం దృఢపరుస్తుంది అంటే పాతిపెట్టిన చోట నుండి ఆయన పునరుత్థానుడైతే శిలువలో ఆయనతో పాటు మరణించిన మనము ఆయన పునరుత్థానంలో ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేచాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఒక చేయబెట్టండి, 2 లేఖనాలు దృఢపరచుకున్నాం. మొదటిది కొరంథీలకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటిది
ఎఫెసీలకు రాసిన పత్రిక, మీతో అన్నాను కదా, ఇది అనుభవపూర్వకంగా కాదు, సంబంధంగా విశ్వాసం ద్వారా ఎరగవలసిన విషయం. మొదటగా ప్లీజ్ అదొకటే నేను చెప్పగలను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎక్కడి నుంచి చదువుకుంటుందా? 4 నుంచి చదువుకుంటుందాం. 4 నుంచి చదువుకుంటూ వెళ్తున్నాను. కొంచెం గబగబగా చదువుతాను ఈ భాగాన్ని చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన పునరుత్థానంలో మన పునరుత్థానం ఉన్నది. విచిత్రం అండి ఇది. ఎందుకు విచిత్రం అంటున్నాను అంటే, ఇంతసేపు మాట్లాడింది మిమ్మల్ని ఫ్యూచర్ రెజరెక్షన్, మనము కూడా సమాధుల్లో నుండి బయటకు వస్తామన్న విషయాన్ని ఒత్తి చెప్పి ఉన్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడంటే, అక్కడ దాకా కూడా నువ్వు వెయిట్ చేయని అవసరం లేదు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇప్పటి నుంచే తెలుసుకోగలుగుతావు పునరుత్థానమైన స్థితిని. ఏంటి రుజువు అంటే, ఆయనతో కూడా బ్రతికించాను. ఫర్దర్గా వెళ్తుంది చూడండి. ఇంకేమని చెప్తున్నాడు? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. గతంలో అప్పుడు అయిపోయిందట. ఎప్పుడు లేచింది? ఎప్పుడు? ఆయనతో పాటు కూర్చున్నది ఎక్కడ? హెబ్రీ మనం 10-13 చదివినప్పుడు ఏమైతే అర్థమైందో, ఆయన ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమునందు కూర్చొని ఉన్నాడు, మనల్ని కూడా కూర్చొని పెట్టాడట. ఆయనలో ఆ రోజు జరిగిన పునరుత్థానంతో మన పునరుత్థానం కూడా జరిగింది. అందుకోసం బైబిల్ ఏమన్నదో తెలుసా ప్రియమైన వారలారా? మనం ఇప్పుడు రండి, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ లేఖనము 17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అదేనండి, అదే. ఆయనతో మనము కూడా లేపబడి ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఇది నమ్మితే ఇది మీలో ఉన్న తర్కం లాజిక్కో లేకపోతే మీ రీజనింగ్కి అయితే నేను కాదు, నా వల్ల కానే కాదండి. మిమ్మల్ని ముందు అంగీకరించి నన్ను అడ్మిట్ చేసుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నాకు లాజికల్గా అసలు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయి, నీకేం అర్థమైంది? నాకేం అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళారా. నాకు కొన్ని అర్థం కూడా కావటం లేదు. మరి ఎందుకు నమ్ముతున్నాను నేను? బైబిల్ ఏమన్నా నమ్మిన వాని యందు ఈ క్రియలు నువ్వు చూస్తావు అంటాడండి. ఇంకొక గొప్ప సాక్ష్యం చెప్పనా? యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత మీరు చెప్పండి, ఎవరిని కలిశాడు? ఆయన నమ్మిన వారికి మాత్రమే అగపరుచుకున్నాడండి. సీరియస్గా పోయి హేరోదుకో, లేకపోతే సీరియస్గా పోయి పిలాతుకో, లేకపోతే ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఉంటారు కదా నాలెడ్జ్ పర్సన్సో లేకపోతే ఫిలాసఫర్సో, వాళ్ళకు చూయించుకొని నథింగ్ అండి. నాకు వాళ్ళకి సంబంధం లేదు. అంతే. ఎవరెవరైతే నమ్మి ఉన్నారో వాళ్ళకు కనపరుచుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు నేను మాట్లాడేటువంటి ఈ సత్యం కూడా ఎవరికి కనపరుచుకుంటాడని నాకు అర్థమైంది బైబిల్ చదువుతున్నప్పుడు. అంటే నమ్మిన వాళ్ళకే అంతే, ఆ తప్ప ఇంకేం లేదండి. కొన్ని గుడిగా నమ్ముతామంటే ఏమో మరి, ప్రేమ గుడిదైనప్పుడు విశ్వాసం కూడా గుడిదైపోండి, అంతే కదా. ప్రేమ అయితే కళ్ళ ముందు కనపడేది కనుక అంగీకరిస్తున్నాను గుడిదనగానే. విశ్వాసం అయితే కనపడకపోయేసరికి మరింత బ్లైండ్గా ఎట్లా నమ్ముతారండి? ఎందుకు నమ్మొద్దు? ఎందుకు నమ్మొద్దు చెప్పండి? అది తుద వరకు నిలిచేదే, ఇది తుదమట్టుకు నిలిచేదే. దానికి అది ఆధారమైనప్పుడు నాకు ఇది కూడా ఆధారం. అంతే. తోమాతో అదే కదా అన్నాడు. తోమా, నువ్వు చూచి అడిగావయ్యా, రుజువులు చూసి నమ్మావు. నేను నీతో నిశ్చయంగా ఒక మాట చెప్తున్నాను, చూడక నమ్మిన వారు ధన్యులు. దేని గురించి చెప్పండి? ప్రకృతిని దేవుడు చేశాడంటే కాదు, ఇంకో ఎక్కడ తెలుసా మాట అన్నది? పునరుత్థానం దగ్గర ప్రియమైన వాళ్ళరా, పునరుత్థానం దగ్గర. ఇక్కడ చూడక నమ్మిన వాడు ధన్యుడుగా నిలబడతాడా? అయితే నేను చూడకుండా నేను నమ్ముతాను. ఇదొకటి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్న మాట అండి. కానీ ఇప్పుడు మనం నడిచిన లేఖనాల సారాంశాలు మనకు చూస్తే ఏమర్థం అవుతుంది అంటే, ప్రభువు నిశ్చయంగా చెప్తున్నాడు, క్రీస్తును మృతులలో నుండి లేపినప్పుడట ప్రియమైన వాళ్ళ మనల్ని కూడా లేపి ఉన్నాడు అంటున్నాడు. ఎందుకొరకు? ఇప్పుడు రండి మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 మళ్ళీ చదువుతున్నాను. 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది, తర్వాత ఆయనతో కూడా లేపబడుతుంది అని చెప్పబడుతుంది. రీజన్ అక్కడ ఉంది చూడండి. పునరుత్థానము నమ్మిన వాని యందు ఏం క్రియ చేస్తుందట అంటే, వాడు నూతన జీవం కలిగిన వాడై బతుకుతాడట. పునరుత్థానము నమ్మిన వాని యందు పునరుత్థానం చేసే క్రియ ఏంటో తెలుసా? అట్టి వాడు నూతన జీవం కలిగిన వాడవే బతుకుతాడు. ఒక పెద్ద ప్రశ్న దగ్గర
మనల్ని అందరినీ విడిచిపెడుతున్నాను ప్రియమైన వాళ్ళ, మనల్ని అందరినీ అంటున్నాను. ఆ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఒక నూతనమైన జీవం కలిగిన వారముగా బతకడానికి మనం నిర్ణయం తీసుకోవటం లేదు అని అంటే అదర్ సైడ్ ఉన్నది ఏంటో తెలుసా? పునరుత్థానాన్ని నేను నమ్మటం లేదు. లేదు నేను పునరుత్థానాన్ని నమ్ముతున్నాను అనన్నా ఇటువైపు వచ్చి చూసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక పాత కర్ణాకర్ లేడు, పాత మీరు లేరు. ఇబ్బంది ఉంటుంది, వేదన ఉంటుంది, నలిగిపోవడం ఉంటుంది. దాని ఆలోచనల నుంచి, పాత జీవితపు ఆనవాళ్ళ నుంచి బయటికి రావడానికి పోరాటం ఉంటుంది. ఉండదని నేనేం చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళ. అపోస్తులు కూడా చూపించింది అదే. కానీ వారు ఎప్పుడూ కూడా నిలబడడానికి ప్రయత్నం చేసిందంటే, నేను క్రీస్తులో బతకడం ఏంటో అటే నా స్టాండ్. పడిన, కృంగిన, ఎరగనని చెప్పిన, అబద్ధమాడిన, లేకపోతే ప్రభుకు దూరంగా కొన్ని పరిస్థితులు వాళ్ళని నెట్టేసిన, ఈరోజు కనపడి కొద్ది కాలం మరుగైపోయి మళ్ళీ కొంతకాలాన్ని కనపడిన అప్స్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళు చూపించింది ఏంటో తెలుసా? నూతన జీవంతో బతికిన ఆ మార్గం మాత్రం వదలలేదు. అందుకోసం ఈరోజు మిమ్మల్ని పురిగొల్పుతున్నాను ప్రియమైన వాళ్ళారా. నమ్మామా పునరుత్థానాన్ని? అయితే నూతన జీవాన్ని చూపిద్దాం మనలో. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించింది. దాని అర్థం ఏంటో తెలుసా? గతించిన అన్న పదం దగ్గర మనం తీసుకోవాల్సింది. మళ్ళీ పోయి ట్రై చేద్దామన్నా కూడా మనకు ఉపయోగపడొద్దండి. అవి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి కదా, కాలక్రమేణా కొన్ని అరిగిపోయేటి, కరిగిపోయేటి, సమసిపోయేటి. సంవత్సరానికో లేకపోతే 10 సంవత్సరాలకు మళ్ళీ గుర్తొస్తాను, అరే అది ఒకటి ఉండే కదా అక్కడ దాచినాం కదా, ఇప్పుడు అది ఉందిగా వస్తుంది, దాన్ని వాడుకుందాం. పోయి తెరుస్తామండి, చీకిపోతూ ఉంటుంది, లేకపోతే షేప్ మారిపోయి ఉంటుంది. ఒక పద్ధతి చెప్పాలంటే మన ఉపయోగానికి ఉపయోగపడకుండా ఒక స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, అరే ఇది పాడైపోయిందా, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కొత్త కావాలి. మన ప్రాచీన జీవితం అలా ఉండాలంటే ప్రియమైన వాళ్ళారా, చిన్నగేం రాదు. ముందే మీతో చెప్పాను కదా, నలగంది కొత్తది పొందుకోలేము. పౌలు గారు అదే రాసుకున్నారు కదా రోమ 7లో కూడా. నేను ఇబ్బంది పడుతున్నాను. అయ్యో ఇంత చిన్న మాట అనలేదులేండి, పోరాడుతున్నానని అన్నాడు ఆయన. కానీ చూపెడుతున్న మొదటి మాట ఏమిటి అంటే, దాన్ని నమ్మిన వారిలో ఒక నూతన జీవితాన్ని చూస్తామండి. అపొస్తల కార్యములు ముందు పెట్టుకొని చదివి చూడండి ప్రియమైన వాళ్ళ. నా మంత్ రీడింగ్ అదే అవుతుంది, నా పర్సనల్ది. ఒక్కొక్క సంఘటన వెనకండి వాళ్ళ జీవితాలను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఇంత మార్పు వ్యక్తిగతంగా? ఒక క్రైస్తవ విలువలు కలిగి ఉండడంలో ఇంత వ్యక్తిగతమైన మార్పు ఎందుకో తెలుసా? పునరుత్థానము ఒక నూతన జీవనంలోనికి వాళ్ళని ఆహ్వానించిందని వాళ్ళకి అర్థమైపోయింది. నిలబడ్డారంతే. ఇంకా ఒకరోజు ఏమైపోలేదండి, అంత దూరం వెళ్ళి మాట్లాడుకోగలిగితే అపోస్తులైన పౌలునే తీసుకుందాం ప్రియమైన. ఎందుకంటే ఆయనలో అంత డ్రాస్టికల్ చేంజ్ చూడగలము. సరే పేతురునో యోహాన్నో పట్టుకొస్తే వాళ్ళ బ్యాక్ హిస్టరీ చెప్పలేదండి. ఎక్కువగా చెప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు వివరించలేదు ప్రియమైన. వాళ్ళు ఇలా ఉండే, కుటుంబంతో ఇలా ఉండే, సమాజంతో ఇలా ఉండే, వ్యక్తులతో ఇలా ఉండే, అలాంటి అనుభవాలు ఏం లేవండి. వాళ్ళు చేపల పట్టు జాలరుగా ఉన్నారు. వాళ్ళ పని నుంచి నేరుగా ప్రభులోనికి వచ్చిన భాగాలు కనపడుతున్నాయి. కానీ పౌలు జీవితం అయితే ఆయన ఓపెన్ అయిపోయాడండి. నేను చంపాను, నేను దోచుకున్నాను, వేరే వాళ్ళ పక్షాన నేను నిలబడ్డాను, హింసించాను, ఓపెన్గా చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. ఆయనలో ఆ చేంజ్ చూడగలమండి, నూతన జీవనంలోనికి వచ్చినట్టు అండి. నా బైబిల్లో క్వశ్చన్ మార్క్ వేసి పెట్టుకున్న పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, ఆయన దమస్కు అనుభవం తర్వాత మారతాడండి, యెరూషలేముకి వెళ్ళిపోతాడు, అపోస్తులను కలవాలనుకుంటాడు. మీకు తెలుసా బైబిల్లో ఏమని రాయబడిందో? మీట్ అవ్వలేదటండి అపోస్తుల్లో. ఎందుకో తెలుసా? నమ్మలేదట పౌలుని. నేను క్వశ్చన్ మార్క్ పెట్టుకుంది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవ నువ్వు ఉంటే అన్నీ దొరుకుతాయి, అన్నీ తెలిసిపోతాయని నేను అనుకున్నాను. మరి అపోస్తులు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పౌలు మారాడని ఎందుకు నువ్వు వాళ్ళని ఒప్పించలేదు? నాకు తెలియదు ప్రియమైన. అలాంటి నాకు ఈ బోల్డ్ వెతుకుతున్నానండి, దొరుకుతున్నాయి. మనం ఊహించుకునేది వేరు. నేను మీతో అన్నాను కదా, సమాజంలో చూస్తున్నటువంటి సాంప్రదాయాలతో ఈ దేవుని దగ్గర తీసుకొచ్చి అన్నీ అయిపోవాలి, అన్నీ తెలిసిపోవాలి, అన్నీ ఇలానే ఉండాలన్నటువంటి ఒక బోధలోనికి నెట్టబడుతున్నామండి మనం. కొన్ని దేవుని వైపు వచ్చి చూసి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఆ రోజు పేతురు, యోహాను, ఇంకా మిగిలిన పెద్దలు ఉన్నారు, వాళ్ళెవ్వరు కూడా అంగీకరించారు. బర్నబా చేరదీశాడని రాయబడింది ప్రియమైన వాళ్ళ. మీకు తెలుసు చరిత్రపరంగా పండితులు చెప్పే మాట ఏమిటి అనంటే, ఆ తర్వాత తార్సుకు వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ నుంచి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాడట. ఆ 10 సంవత్సరములు తను నూతన జీవనంలో కట్టుకోవడానికి చేయవలసిన సాధన అంతా చేసి ఉన్నాడు అంటుంటారండి. ఎంత చేంజ్ చూస్తామంటే, ఇక చేంజ్ అంటే చేంజ్ ప్రియమైన వాళ్ళ. నేనేమైనా మిమ్మల్ని హింసించానా, దోచుకున్నానా, నా వల్ల నష్టపోయింది ఎవరు చెప్పండి, నన్ను నమ్మి అభ్యంతరపరచబడి ఎన్ని అడుగుతారు చెప్పండి సాక్ష్యంగా? మీరు నాలో చూడండి ఆ నూతన జీవాన్ని. అందుకోసం కదా నేను చెబుతున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇంతకంటే ఇంకా నూతన జీవానికి రుజువు ఏముంటుంది చెప్పండి? మొదటి అంటే పునరుత్థానము మన ఎందుకు చేసే క్రియలు మొదట కనపడేది ఏమిటంటే, దాన్ని నమ్మితే, ఇక రాశాడు కదా, వారు నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఇక మొదలవుతుంది ప్రియమైన అల్లా. నమ్మితే మొదలైన వారందరూ ధన్యులు, మీరు సాగుతున్నారు అందులో.
దానికి దీనికి సంబంధం లేదని నేనే ఉంటాను, ఆదివారం ఉంటుంది అంటే ఇంక చెప్తున్నాను, మీరు నమ్మటం లేదు, ఇంకా ఎవరేం చేయలేరు దానికి. అయిపోయింది. ఇంకా మీ 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 గమ్యాన్ని మీరు వెతుకున్నారు, నా గమ్యాన్ని నేను వెతుకున్నట్టు అవుతుంది. ఇది మొదటిది ప్రియమైన. రెండవ బలాన్ని కూడా మీతో చెప్పాలి. మొదట ఏమన్నాను, పునరుత్థానం నమ్మిన వారి యందు ఏం క్రియేట్ చేసింది, వారి ద్వారా పరిస్థితులను వారు ఏ విధంగా ఎదుర్కొనుటకు సిద్ధం చేసిందని మాట్లాడగా, మొదటిది ఏంటంటే వారి యందు ఏం క్రియేట్ చేసిందని ఒక నూతన జీవనంలోనికి వచ్చి ఉన్నారు వారు. ఇక పాతోళ్ళు లేరు వాళ్ళలో. క్రీస్తుని వెంబడిస్తున్న నమూనాలు ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి, అవే కట్టుబాట్లు ఉన్నాయి, అవే నిర్ణయాలు ఉన్నాయి, అవే కోల్పోవడాలు అలానే ఉన్నారు. రెండోది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, పునరుత్థానము నమ్ముకున్నందుకు వారు ఎదుర్కొనే పరిస్థితుల్లో నిలబడడానికి కావాల్సిన బలము వచ్చినట్టుగా మనం చూస్తామండి. వాస్తవానికండి ఇదొక మాట చెప్పాలి. ఏ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మనం బైబిల్లో చదివేటువంటి మాట అండి కొన్నిసార్లు ర్యాండమ్గా ఎక్కడో ఒక ప్రసంగానికి తీసుకెళ్ళి మాట్లాడుకున్నప్పుడు ఒకలా ఉంటుందని దాని అర్థం. నేను దాన్ని ఏమి ఆరోపణ చేయను, తప్పని నేను అన్నాను. కానీ సందర్భం మనకు అర్థమైనప్పుడు అసలు ఆ మాట అసలు ఇంటెన్సిటీ మారిపోద్దండి. అలాంటిదే ఈరోజు నాకు ఒకటి బోధపడింది ప్రియమైన వాళ్ళారా, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ సంవత్సర కాలానికి. పలుమార్లు నేను కూడా ఈ మాట సంఘంలో చూయించున్నాను. ఏ మాట అంటే ఇదే, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రికలోనికి రండి ప్లీజ్. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వాక్యం చూడండి, చివరికి వచ్చేసి చూడండి. 58వ లేఖనాన్ని చదువుతున్నాను. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 58. ఇప్పుడు చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఈ ఇంటెన్షన్తో మీరు ఉండండి అంటున్నాడు. మరి ఈ ఇంటెన్షన్కి మనల్ని నడిపించే, మనల్ని డ్రైవ్ చేసే ఫోర్స్ ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? మీరు ఇలా ఉండండి, ఇంత స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ఎప్పటికీ ఆసక్తులు, ఇంటెన్షన్ ఇది పెట్టుకోమంటున్నాడు. మరి ఇంటెన్షన్లోనికి మనల్ని నడిపించేటువంటి డ్రైవింగ్ ఫోర్స్ ఏది? ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ ఏదో తెలుసా? ఈ అధ్యాయంలో ఏముందో అదే. ఈ అధ్యాయం దేని గురించి అనుకుంటున్నారు? పునరుత్థానము. పునరుత్థానమేనండి. ఈరోజు వదులుకొని శ్రమకు, వేదనకు, ప్రాణం పెట్టుటకు, కోల్పోవుటకు, కుటుంబములను కాదనుకుని సాగుటకు, అధికారాలు, మనుషుల అభిప్రాయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ మీ మీదకి వ్యతిరేకంగా వచ్చిన ఆ రోజు అపోస్తుల ఆదిమ కాలం నుంచి ఇప్పటివరకు క్రైస్తవ్యం నిలబడడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ అధ్యాయాన్ని సందర్భానుసారంగా చూస్తే పునరుత్థానమే. నిజం ప్రియమైన వాళ్ళారా, నిశ్చయముగా నిజం. మీరు ఒకసారి ఈ మాటకి ఎక్కడైనా రాయొచ్చు కదండి. ఈ భాగంలో ఎందుకరా, ఇంకెక్కడైనా రాసుకోవచ్చు కదా బైబిల్లో, ఎందుకు ఇక్కడే రాయాలి? మిగతా అన్నాను కదా, సందర్భానుసారంగా వచ్చినప్పుడు కొన్ని మాటల అర్థాలు మరింత లోతుగా తెలుస్తుంటాయి ప్రియమైన వాళ్ళారా. అది అపోస్తుల్లో చూడగలం. సరే, అందరి గురించి ఇప్పుడు చెప్పవల్లు పడదు, కానీ రాసుకున్న ఆయన గురించి మనం ఎత్తిపట్టుకోగలిగితే అపోస్తులైన పౌలు గారు అందరికంటే ముందొచ్చి మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఏ విధము చేతనైనా మృతుల పునరుత్థానం పొందవాలని ఎలా సాగాడట ఆయన కలిగి ఉన్నవన్నీ నష్టపరుచుకున్నాడట, వ్యర్థంగా ఎంచుకున్నాడట, పెంటతో సమానముగా వెంచుకొని సాగిపోయినాడట. ఏంటి ఇంత డ్రైవింగ్ ఫోర్స్ ఎక్కడిది ఆయనకి? పునరుత్థానం. అదేనండి, అదే. ఆ రోజు అపోస్తులంతా బలముగా నిలబడి అధికారాలను, మనుషుల కుట్రలను, ప్రాణాపాయాలను వాటన్నింటిని కూడా తట్టుకొని నిలబడ్డకు అంత డ్రైవింగ్ ఫోర్స్ ఏది? పునరుత్థానము. అర్థమైతే అంతేనండి. అదే 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 నిశ్చయము. ఓన్లీ అంటే పౌలు మాటను బట్టి దృఢపరుస్తా ఇంకెవరు లేరంటే మనకు తెలిసిన మాట కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 మనం చదివితే పేతురు వచ్చి మాట్లాడుతున్న మాట, మా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి కదా. అక్కడ వాళ్ళతో దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు ప్రభు? పునరుత్థానం. అది ఇవన్నీ మీరు చూస్తారు. ఇక వీటన్ని వదులుకొని సాగుతున్నారు కదా. నేను చెప్తున్నాను, ఇవన్నీ మీరు చూస్తారు. ఇక ఏ రోజు కూడా బాధపడలేదండి. అయ్యో నిన్ను నమ్మి కోల్పోయాం, అయ్యో నిన్ను నమ్మి వదులుకున్నాం, అయ్యో నిన్ను నమ్మి మాకున్న సౌకర్యాలను, మాకున్న ఉద్యోగాలను, మాకున్న ఆస్తిపాస్తులను వదిలేసి వచ్చాం, ఏం చేసినావు నువ్వు? నథింగ్ అండి. అదేం లేదు. ఏమన్నారో తెలుసు అధికారులతో? ఏం చేయటం న్యాయం? మీరే చెప్పండి మాకు. మేము దేవునికి లోబడటం న్యాయమా, మీకు లోబడటం న్యాయమా? కన్న వాటిని, మేము విన్న వాటిని మేము దాచలేము, ఇక ప్రకటించకుండా మా నోటిని కట్టుకోలేము. మేము మా ప్రాణములు తీసిన ఎన్న గురించి మేము సాక్ష్యం ఇచ్చాం. ఎందుకు ఇలాంటి మాటలు బయటకు వచ్చాయి? ఎందుకు వచ్చాయి? వారు నమ్మిన పునరుత్థానం మీద ఉన్న విశ్వాసము, వారికి ఇచ్చిన బలాన్ని మీరు చూడాలి. ఎందుకు ఇది మీతో మాట్లాడుతున్నాను ఈ సంవత్సరానికి ఏంటంటే, సంఘమును శ్రమకు సిద్ధం చేసినప్పుడు బాహ్యంగా ఎన్ని చెప్పినా కూడా ఫలించవని నాకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. రావాలి. దేవుని ఆత్మచేత కొన్ని ప్రత్యక్షతలు పొందుకున్నవే అవే మనతో నిలుస్తాయి. ఇంకతే ఈ సంవత్సరం చేపట్టగలమా? వెతకండి వ్యక్తిగతంగా. నేను మరలా తిరిగి లేస్తానన్న అనుభవాన్ని మీరు వాక్యంలో ఎంత వెతుక్కుంటారో అంత వెతకండి ప్లీజ్. అదే రేపు మిమ్ములను, నన్ను ప్రతి పరిస్థితికి నిలబెట్టబోతుంది. ఇక
ప్రతి పరిస్థితికి నిలబెట్టబోతుంది. ఇది వెతకకుండా, దీని మీద మన జీవితమును కట్టుకొనకుండా మీరు నేను ఇక నిలవగలం అనుకుంటేనండి, లేదు ప్రియమైన వాళ్ళారా, చెదిరిపోతుంది. ఏం చేసి ఉన్నాడట ఒక వ్యక్తి? ప్రభు ఉపమానంగా చెప్పినాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి వచ్చేస్తే, కింద ఒక విధముగా పునాది సరిగ్గా వేసుకోకుండా పైన అన్ని కట్టుకొని ఉన్నాడటండి. పైన మొత్తం నిర్మాణం అంతా అయిపోయింది, సుందరమైన భవనం సిద్ధమైపోయింది. కానీ పరిస్థితులు రాగానే ప్రియమైన వాళ్ళు కూలిపోయింది. ఈరోజు ఇదే మొత్తానికి నేను ఆధారమైనాను, కానీ ఈరోజు మనం నిలబడడానికి ఆధారమైన దాంట్లో ఒక రాతిని మన జీవితంలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ రాయి ఏంటి అని అంటే, నేను కూడా ప్రభువు మరలా ఈ లోకంలోకి వచ్చినప్పుడు నా సమాధిలో నుండి, నా మరణంలో నుండి నేను తిరిగి లేస్తాను. ఈ శరీరము ఈ క్షయమైపోయింది, ఇక అక్షయమైందిగా ప్రభుతో నిత్యమహిమలోనికి వెళ్తుందన్న దాని మీద కట్టుకునేటువంటి ఒక రాయి నేస్తున్నాను. మీ పునాదిలో, నా పునాదిలో. ఇది ఎంత నిలబెడుతుంది అని అంటే, ఇప్పుడు మనం కట్టుకున్నాం కదా పైన ఒక పెద్ద ఇంటిని, ఇల్లంతా నిలబడుతుంది. లేదంటే పోయిందండి, ఇంకా పోయింది. మీరు అపోస్తులను చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆదిమ సంఘపు శ్రమలను చూడండి. వారి నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి క్రైస్తవుల యొక్క వేదనలను, శ్రమలను, కొరతలను, ఇబ్బందులను, ఆకలి దప్పులను, కేకలను, వాటిని విని చూడండి ఒకసారి. మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. వీరు ఎంతగా నిలబడుటకు వీళ్ళలో ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏది అంటే ఈ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలే. అందుకోసం ఇదంతా చెప్పి, కాగా దేర్ ఫోర్, అందువలన ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎవరు తీయరండి ఇక్కడి నుంచి, నిజంగా ఎవరు తీయరు? మరి చెప్పండి, ఎవరైనా తీయబడ్డారా? యూదా పోయిన తర్వాత బైబిల్లో ఒక్కడిని చదువుతామండి, దేమా ఒక్కడట లోకమును ప్రేమించి పోయాడట. మీరు తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎలా నిలబడ్డాలు కనపడుతున్నారో. అందుకోసం ఈ ప్రభునందు ఈరోజు మిమ్మల్ని కొంచెం బలముగా ముందుకు పిలుస్తున్నాను. పునరుత్థానంలో దేవుడు అంటే నిరూపింపబడిన విషయాలను చూడండి, మర్చిపోకండి. దేవుడు ఉన్నాడని నిరూపమైంది. రెండోది, మనల్ని అంగీకరించి ఉన్నాడని కూడా వెల్లడి చేసింది ఖాళీ ఉన్న సమాధి. నేను ఎందుకు కోరుకోవాలో, నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న బాడీని ముందు పెట్టే చెప్తున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి బయటికి రావడానికి? మన విడుదల కొరకు చూద్దాం ఆయన వైపు. అతి ముఖ్యమైనది చెప్పిన, ఒకవేళ నమ్మితేనండి ఆ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు నూతన జీవనంలో నడుచుకున్నటువంటి ఆనవాళ్ళతో ఉంటారట దాన్ని నమ్మిన వారు. రెండోది, వారు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కూడా బలహీనంగా ఉండరు, స్థిరులుగా, కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అనేది ఎప్పటికీ ఆసక్తితోనే ఉంటారు తప్ప, మేము పొందుకున్నది ఏముంది, ఇవన్నీ ఎవరు నమ్మారు, ఇవన్నీ ఏంటి, ఒకరి మీద డిపెండ్ అయిపోము. ఇక ఒకరి మీద డిపెండ్ అయిపోము. అక్కడికి నడుద్దామండి.